నమస్తే అండి. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఇంతకుముందు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పినాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫైండ్ ద ఎల్‌సిఎం అండ్ హెచ్‌సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. ఈ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా 2 మార్క్స్‌కు అడుగుతాడు. ఎల్‌సిఎం, హెచ్‌సిఎఫ్ కనుక్కోమని. ఎలా కనుక్కోమని చెప్తాడు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసి కనుక్కోమని చెప్తాం మనకు. సో, కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలా. ఎక్సైజ్ సంబంధించి ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్, మొత్తం టెక్స్ట్ బుక్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అందుకే నేను చెప్పాను, నోట్స్ రాసుకోండి. నీట్గా నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. 90% మీరు ప్రాక్టీస్ బాగా చేస్తేనే ఈజీగా అర్థమైపోతుంది. ఊరికే చూసుకుంటూ రాదు. పలక తీసుకోండి, లేక ఒక రఫ్ నోట్ బుక్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది, మళ్ళీ మర్చిపోరు. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం 12, 5, 21. సో 3 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 3 నెంబర్స్ సంబంధించి ఎల్సిఎం కనుక్కోవాలా, హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. సో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక్కొక్క నెంబర్ తీసుకొని దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలా. ఇప్పుడు ఫస్ట్ 12 తీసుకున్నాం. 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. ఫస్ట్ దేంతో చేయాలా? 2తో చేస్తాం. 2తో పోతుంది కదండి. 2 6 12 అయిపోయింది. మళ్ళీ 2తో చేస్తున్నాం. 2 3 6 అయిపోయింది. మళ్ళీ 3తో వేస్తే 3 1 మనం రాయాల్సిన అవసరంలో ఇక్కడ స్టాప్ చేస్తే సరిపోతుంది. రాసేవాళ్ళు ఇట్లా రాయొచ్చు. రాసేవాళ్ళు 3 1 ఇట్ట కూడా రాస్తారు. మనము 3 1 చేసాం, మనం రాయాల్సిన అవసరం లేక డైరెక్ట్ స్టాప్ చేస్తాం. సో 12 ఏం చేస్తాం? 2 × 2 × 3, 2 × 2 × 3. ఓకే. 2 రాసాం, ఇంకొక 2 రాసాం, 3 రాసాం. ఏంటి ఇవన్నీ? ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 2 2లు ఉన్నాయి కాబట్టి 2 బేస్ చేసుకొని పైన పవర్ ఏం పెడతాం? 2 ఉన్నాయి కాబట్టి పైన పవర్ 2 పెడతాం. ఇంటూ 3 పైన ఒకటే ఉంది కదా, పైన పవర్ 1 పెట్టచ్చు. పెట్టకుండా ఏం కాదు. సో 2² × 3 పవర్ 1. సో ఏంది? ప్రైమ్. ఇదేంది? ప్రైమ్. మరి ఇదేంది? కాంపోజిట్ నెంబర్. మరి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది? ప్రతి కాంపోజిట్ నెంబర్ను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు అని చెప్తాను. రాసాం కదా, ఇదొక ప్రైమ్, ఇదొక ప్రైమ్. ఇంటూ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం కదండి, అది. సో 2² × 3 పవర్ 1 రాసాం 12. అది ఇంకో నెంబర్ ఇచ్చాడు 15. సో 15 లాస్ట్లో 5 ఉంది. 1 ప్లేస్లో 5 ఉంటే 2తో పోదు. దేంతో పోతుంది? మళ్ళీ 2తో పోకపోతే 3తో టెస్ట్ చేసుకోవాలి. సో 3తో 3 5 15. మళ్ళీ లాస్ట్ 5 దేంతో పోతుంది? 5తోనే పోతుంది. 5 1 5 ఇచ్చినట్టు వదిలేయచ్చు. సో 3 × 5. సో 15 = 3 × 5 అంటే 3 పవర్ 1 × 5 పవర్ 1 రాయొచ్చు. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు 21 లాస్ట్ 1 కనుక ఉంటే 1 ప్లేస్లో 2తో పోదు, 3తో టెస్ట్ చేసుకుందాం. సో 3 7 21 అయిపోయింది. మళ్ళీ 7తో టెస్ట్ చేస్తే 7 1 వస్తుంది. 7 ప్రైమ్ కాబట్టి వదిలేస్తాం, 1తో పోతుంది కాబట్టి అండ్ స్టాప్ చేసేయచ్చు. సో 3 × 7. సో 21 = 3 × 7. సో ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగలగాలి. సో 12ను ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాసాం, 15ని ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాసాం, 21ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసాం. ఫస్ట్ ఆ పని అయిపోయింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం కనుక్కోవాలా, హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. సో మళ్ళీ ఒకసారి రాస్తాం చూడండి. ఈ రాసినటువంటి స్టెప్స్ నోట్స్ మీరు రాసుకునేటప్పుడు ఈ స్టెప్స్ నాకు సరిపోదు కాబట్టి బోర్డు ఈ పక్క రాశాను. మీరేం అంటే ఇది ఉంది కదండి, దీని కిందగా రాసుకోండి, బాగుంటుంది. దీని కిందగా రాసుకోండి. నేను సైడ్గా రాశాను. ఈ స్టెప్స్ అన్ని మీరు కింద రాసుకోండి, నీట్గా ఉంటుంది. ప్రాబ్లం స్టెప్ వైజ్ నీట్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కిందకి దింపేయండి. ఓకేనా? సో 12 2² × 3 పవర్ 1 అది రాశాను. నెక్స్ట్ 15 3 పవర్ 1 × 5 పవర్ 1 అది రాశాను. 21 3 పవర్ 1 × 7 పవర్ 1 అది రాసాం. ఫస్ట్ ఏం చేసాం? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం, హెచ్సిఎఫ్ చేద్దాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ 2. ఫస్ట్ చెప్తాను చూడండి. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నేను ముందే చెప్పాను హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలా? రెండిట్లో ఉండేది రాయాలి. ఫస్ట్ రెండిట్లోనూ ఉండేది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3ట్లోనూ ఉండేది రాయాలి. అన్నిట్లో ఉండే కామన్ ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అన్నిట్లో ఉండేది. ఇప్పుడు 2 దీంట్లో ఉంది, 2 దీంట్లో ఉందండి, లేదు. దీంట్లో ఉందా? లేదు. 3 ఉండేది తీసుకుందాం. 3 దీంట్లో ఉంది, 3 దీంట్లో ఉంది, 3 దీంట్లో ఉంది, అన్నిట్లో ఉంది చూడండి 3.
మూడిట్లో 3 ఉందా, 2 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు. 5 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు. 7 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు. అవసరం లేదు. సో హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలంటే కేవలం అన్నిట్లో ఉండేటువంటి కామన్గా ఉండేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది ఉందో అది మాత్రం తీసుకోవాలా. ఈ అన్నిట్లో ఏముంది, 3 ఉంది కాబట్టి 3 తీసుకోవాలి. 3 తీసుకున్నాను. ఫస్ట్ ఆ పని చేయాలి. పైన పవర్ ఏం రాయాలంటే వీటన్నిట్లో చిన్నది ఏదైతే ఉంటుందో అది రాయాలి. పైన పవర్ 3కు పైన పవర్ రాస్తున్నాం. ఇక్కడ 1 ఉంది, 1 ఉంది, 1 కాబట్టి అది ఒక్క పవర్ ఉంది కాబట్టి ఆ ఒకటి రాయేసాం. ఒకవేళ ఒక దాంట్లో 1, ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3 అట్లా పవర్స్ ఉంటే 1, 2, 3 పవర్స్ అనుకోండి. పవర్ 1 చిన్నది కాబట్టి అది రాస్తాం అంతే. ఏ పవర్ చిన్నది కాబట్టి అది రాయాలా. ఇక్కడ ఉన్న పవర్ ఒకటే కాబట్టి అది రాయేసాం. 3 పవర్ 1, 3 పవర్ 1 అంటే 3. ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్, కసాగు అంటాం. ఎలా కనుక్కోవాలా నేను ముందే చెప్పాను, ఇంత ప్రీవియస్ క్లాస్ అందుకే చెప్తున్నాను. ప్రతి దానికి లింక్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్లో నా ప్రీవియస్ వీడియోస్ని చూడాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, 6 వీడియోస్. ఈ 6 వీడియోస్ అయిపోయిన తర్వాత 7th వీడియో ఉంది, తర్వాత 8th వీడియో ఇది. ఇవన్నీ చూస్తే మీకు కాన్సెప్ట్స్ అన్ని అర్థమవుతాయి, తర్వాత ఈజీ అయిపోతుంది. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎట్లా కనుక్కోవాలండి, ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి, అన్నీ రాయాలి. చూడు అన్నీ. 2 ఉంది ఇక్కడ, 2 రాసాం. 3 ఉందా, 3 రాసాం. 3 ఆల్రెడీ రాసేసాం. నెక్స్ట్ 5 ఉందా, 5 రాయండి. 3 ఆల్రెడీ రాయేసాం. 7 ఉందా, 7 రాయండి. ఫస్ట్ మనము అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి, అన్ని. సో 2 రాసేసాము, 3 రాసాము, 3 ఆల్రెడీ రాసేసాము, 5 రాసాము, 3 ఆల్రెడీ రాసేసాము, 7 రాసాము. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి ఎల్సిఎంకి. ఇక్కడేంది కామన్, అన్నిట్లో కామన్గా ఉండేది రాయాలా. హెచ్సిఎఫ్లో ఎల్సిఎంలో ఏం రాయాలండి, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. రాసేసిన తర్వాత పైన పవర్స్ రాయాలి. ఎట్లా రాస్తా పైన పవర్స్ అంటే పెద్దవి, గ్రేటెస్ట్, ఏవైతే పెద్ద పవర్స్ ఉంటాయో అవి రాయాలి. ఇప్పుడు 2కు పైన పవర్ చూద్దాం, కంపేర్ చేద్దాం. 2కు పైన పవర్ 2 ఉంది, ఇక్కడేం లేవు, ఇక్కడేం లేవు, అది రాయేస్తున్నాం. 2 పైన పవర్ 2 రాయేస్తాం 2కు. 3కు చూడండి పైన పవర్ 1 ఉంది, ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది, 1 రాసేసాం. కంపారిజన్ అవసరం లేదు, అన్ని 1 ఉన్నాయి కాబట్టి. కంపారిజన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, పెద్దది ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. 5కు ఒకటే ఉంది, పవర్ 1 ఉంది, అది రాయేసాం. 7 ఒకటే ఉంది, పైన పవర్ 1 ఉంది, అది రాయేసాం. సో దీనికి పైన పవర్స్ ఏవైతే పెద్దగా ఉంటుందో అవి రాయాలా. సో ఇక్కడ అన్ని ఒకటే ఉన్నాయి. దీనికి పైన పవర్ 2 ఉంది, 3కి పవర్ 1 ఉన్నాయి, 5కి పవర్ 1 ఉన్నాయి, 7కి పవర్ 1, అవి రాసేసాం. 2 స్క్వేర్ అంటే 4 అండి. 4 × 3 12, 12 × 5 60, 60 × 7 420, 420. ఈ విధంగా మనం మల్టిప్లై చేసి మనం కనుక్కోవాలా. ఇది ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఇవి మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకొని పవర్స్ పెట్టుకొని బేస్ ఏది, పైన పవర్ ఏది చెప్పుకొని ఇది రాసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. దీంట్లోనే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ 1 17, 23, 29 ఇవి ఇచ్చాడు. ఏం కనుక్కోవాలంట, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. సో 17కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయండి, 17కి ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కాబట్టి. ఒకటి 1 అండ్ ఇట్ సెల్ఫ్, 2. ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్కు అంతే ఉండేది, 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి. ఏంటి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి డైరెక్ట్గా రాసేయచ్చు, 17 = 17 × 1, ఎందుకంటే ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఇట్ సెల్ఫ్, ఇదొక ఫ్యాక్టర్. సో 17 = 17 × 1. అదేవిధంగా 23 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి 23 = 23 × 1 రాసేయండి. మీరు రాయకపోయినా ఏం కాదు, జస్ట్ ఊరికి అట్లా వదిలేయచ్చు. 29 ప్రైమ్ నెంబర్, అది కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో 29ని 29 × 1 రాశాను, ఎందుకంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఇవే ఉండేది. లేదు రాయకపోయినా ఏం కాదు, డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్ కాబట్టి మనము 17, 23, 29 ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి రాసేసి డైరెక్ట్గా ఈ స్టెప్ కూడా వేసేయచ్చు. మీకు నీట్గా క్లియర్గా అర్థం కావాలని చెప్పి స్టెప్ ఎక్స్ట్రా వేసాను అంతే. సో 17 ఏ రాసాము, 17 × 1. 23 ఏ రాసాము, 23 × 1. 29 ఏ రాసాము, 29 × 1. ఇలా మనము సో ఈ ప్రైమ్ నెంబర్సే కాబట్టి పార్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసేసాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలండి, ఎల్సిఎం కనుక్కోవాలా, హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. సో హెచ్సిఎఫ్, ఫస్ట్ హెచ్సిఎఫ్ చెప్తాను చూడండి.
వీటిలో కామన్గా ఏముంది 1, అవునా? వీటిలో కామన్గా దీంట్లో 1 ఉంది. హెచ్సిఎఫ్ ఎలా రాయాలండి? అన్నిట్లో ఉండేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలా. అన్నిట్లో మూడిట్లో ఏముందండి 1 1 1 ఉంది కదా. కాబట్టి అదే 1 రాసాం. 1కి పైన పవర్ ఏమి 1 కదా. సో 1/1 అంటే 1. కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చి 1. మీకు సింపుల్ చెప్తాను చూడండి. ఇవన్నీ రాయాల్సిన అవసరంలో హెచ్సిఎఫ్ ప్రైమ్స్ కనుక ఉన్నప్పుడు వాడు ఇచ్చినటువంటి నంబర్స్ అన్ని ప్రైమ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రైమ్సే కదా. డైరెక్ట్ రాసే హెచ్సిఎఫ్ ఎంత అంటే 1. కామన్గా ఉండేది 1 తప్ప ఇంకేం ఉండవు. ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు వాటి హెచ్సిఎఫ్ డైరెక్ట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ బిట్ అన్నమాట. వాటి హెచ్సిఎఫ్ ఎంత అంటే 1. అది గుర్తుపెట్టుకోండి. మనకు ఎప్పుడైనా 1 మార్క్ సంబంధించి బిట్స్ అడుగుతారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, చూడము అన్ని ప్రైమ్స్ కనబడినాక ప్రైమ్ నెంబర్స్ హెచ్సిఎఫ్ ఎంత అంటే 1 రాశాడు. అంతే సింపుల్. అది టెక్నిక్. మనము ఎగ్జామినేషన్ 10th క్లాస్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ లో నీట్గా క్లియర్గా రాయండి. ఎందుకంటే 2 మార్క్స్ అడగచ్చు కాబట్టి నీట్గా రాయండి. నెక్స్ట్ ఎల్సిఎం. ఎల్సిఎం ఎలా రాయాలండి? అన్నీ రాయాలి, అవునా? అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో 17 రాసాం, 23 రాసాం, 29 అన్నీ రాసాం. పైన పవర్ చూస్తాం 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది కాబట్టి అది రాయాల. పైన పవర్ 1 రాసాం, రాయకపోయినా ఏం కాదు. సో 17 × 23 × 29. సో 17 × 23 మల్టిప్లై చేసుకోండి, 391 వస్తుంది. 391 × 29 మల్టిప్లై చేస్తే మీకు 11,339 వస్తుంది. ఈ మల్టిప్లికేషన్స్ మీరు నేర్చుకోవాలండి. మనకు 5th క్లాస్, 6th క్లాస్, 7th, 8th, 9th అంతా వచ్చుంటాయి కాబట్టి మీకు మల్టిప్లికేషన్ వచ్చే ఉంటుంది. రాకపోతే ప్రాక్టీస్ చేయండి మల్టిప్లికేషన్స్. ఎందుకంటే బిలో 10th క్లాస్ లెవెల్ కాబట్టి మల్టిప్లికేషన్స్ అన్ని మీరు నేర్చిపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో 11,339 వచ్చింది. దిస్ ఈజ్ ఎల్సిఎం. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి డీటెయిల్గా రాసాం. ఒకవేళ 1 మార్క్ కింద వచ్చాయనుకోండి, ఎక్కడైనా సపోజ్ బిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్ కింద ఇచ్చాయనుకోండి, ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు, ఎల్సిఎం కనుక్కోమని అనుకోండి. ప్రైమ్ నెంబర్స్కు మనకు 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఎల్సిఎం కనుక్కోమంటే ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాడు డైరెక్ట్గా మల్టిప్లై చేయండి, అంతే, అయిపోయింది. చూడు 17 × 23 × 29 అయిపోయింది. అది ఎల్సిఎం. ఇచ్చినటువంటి నెంబర్స్ కనుక ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు వాటి హెచ్సిఎఫ్ కనుక్కోమని అనుకోండి, ఆన్సర్ ఎంత 1, అంతే. ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇదొక ఫెసిలిటీ మనకు. ఇంకా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి బిట్ అయి పడినప్పుడు ఎల్సిఎం కనుక్కోమని అనుకో, ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు వాటిని మల్టిప్లై చేసుకోండి. హెచ్సిఎఫ్ కనుక్కోమని అనుకోండి 1 రాసేయండి, అంతే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఓకేనా? సో దీంట్లోనే చూడండి థర్డ్ ప్రాబ్లం. 8, 9, 25 ఇంటిజర్స్ ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఫస్ట్ 8 ఏం చేయాలని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. సో 2 4 జా, మళ్ళీ 4ను 2 2 జా, మళ్ళీ 2ను 2 1 జా, 2 1 జా, మళ్ళీ మనం సపరేట్గా రాయాల్సిన అవసరంలో వదిలేయచ్చు. సో 8 - 2 × 2 × 2 2 × 2 × 2 8. సో 8 = 2. ఇక్కడ బేస్ ఇది 2 పెట్టాను. ఎన్ని ఉన్నాయండి 2s? 3 ఉన్నాయి కాబట్టి 2/3, 2 క్యూబ్ అంటాం. అయిపోయింది. నెక్స్ట్ 3, నెక్స్ట్ సెకండ్ 9 3తో వేస్తున్నాం. 9 2తో పోదు కదండి, మళ్ళీ 3తో టెస్ట్ చేస్తాం. సో 3 3 జా 9, మళ్ళీ 3తో 3 1 జా కాబట్టి రాయాల్సిన అవసరంలో. సో 9 = 3 × 3. సో 9 = 3, బేస్ ఇది పైన పవర్ 2, 3s 2 ఉన్నాయి కాబట్టి పైన పవర్ 2 పెట్టేస్తాం. 9 = 3². నెక్స్ట్ 25, 2తో పోదు, 3తో పోదు, 5తో చేస్తున్నాం. 5తో పోతుంది కదా, లాస్ట్లో 5 ఉంటే 5తో పోతుంది. సో 5 5 జా 25, ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి 5 1 జా, అది రాయాల్సిన అవసరంలో రాయొచ్చు. మళ్ళీ 5తో 5 1 జా రాసుకోవచ్చు, ఏం కాదు. సో 5 × 5 25. సో 5 వచ్చి బేస్ తీసుకుంటే, సో 5లో వచ్చి 2 ఉన్నాయి కాబట్టి పైన పవర్ 2 పెడతాం. సో ఇవన్నీ మనము ప్రైమ్స్గా రాసాం కదా. ఇక్కడ మళ్ళీ ఈ స్టెప్ ఏం చేస్తారంటే మీరు కింద రాసుకోండి నీట్గా, ఒకదాని కింద ఒకటి రాసుకుంటే మీకు ఇది బోర్డు పూర్తిగా రాయాలి కాబట్టి రాస్తున్నాను. ఈ స్టెప్స్ అన్ని మీరు నీట్గా కింద రాసుకోండి, మీకు బాగుంటుంది. సో 8 = 2 క్యూబ్, 9 = 3², 25 = 5², ఇవి రాసుకోండి. ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించినటువంటి ఎల్సిఎం కనుక్కోవాలా, హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. సో హెచ్సిఎఫ్ రాస్తున్నాం. హెచ్సిఎఫ్ ఎలా రాయాలండి? మూడిట్లో ఉండేటువంటి కామన్ ఏమైతే ఉందో అది రాయమన్నాడు. మూడిట్లో కామన్ ఏముంది? లేదు. అంటే ఇదేంటి 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ × 1 అని, 3² 3² × 1 అని, 5² × 1 అని, ఏం లేకపోతే. సో × 1 × 1 × 1 లెక్కది కాబట్టి ఈ 1 కామన్ కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చి 1 రాసాం. ఇక్కడ కాబట్టి మీరు రాసుకోవచ్చు.
2ని మళ్ళీ చేస్తే 2 ఇక్కడ 1 వస్తుంది కాబట్టి ఇంటూ 1, ఇక్కడ ఇంటూ 1, ఇక్కడ ఇంటూ 1, అన్ని ఇంటూ 1 రాసుకుంటే ఈ ఇంటూ 1 కామన్ కాబట్టి HCF వచ్చి 1 రాసేస్తాము. అది కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ 1 అంతే. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఏం రాస్తాము, అన్నీ రాయాలి. సో దీంట్లో 2 ఉంది, 2 రాసాం. దీంట్లో 3 ఉంది, 3 రాసాం. దీంట్లో 5 ఉంది, 5 రాసాం. మరి పైన పవర్స్ రాయాలా. పైన పవర్స్ ఏం రాయాలండి, పెద్దవి, గ్రేటెస్ట్ పవర్ ఏమైతే ఉందో అది రాయాలి. ఒకటే ఉంది, 2కు పైన పవర్ 3నే ఉంది, 3 రాసాం. కంపారిజన్ లేదు ఇక్కడ. 3కు పైన పవర్ 2 ఉంది, పవర్ 2 రాసాం. 5కు పైన పవర్ 2 ఉంది, పవర్ 2 రాసాం. వీటన్ని ప్రోడక్ట్ చేయాలి, మల్టిప్లై చేయాలి. 2 క్యూబ్ అంటే 8 అండి. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 25. మరి ఏమొచ్చిందండి, 8 ఇంటూ 9 25. 8 9 72. 72 ఇంటూ 25 ఎంత వచ్చింది, 1800. 1800. సో ఇది మనకి ఎల్సిఎం. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి, ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి. 10th క్లాస్ విద్యార్థులకు సువర్ణ అవకాశం ఏంటంటే హాలిడేస్ వచ్చాయి మీకు. ఈ హాలిడేస్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇంట్లో కూర్చొని మ్యాథ్స్ క్లాసెస్ బాగా జాగ్రత్తగా వినాలనేటువంటి కోరికతో నేను ఈ క్లాస్ స్టార్ట్ చేశాను. కేవలం మీరు చేయాల్సిన పని మస్తాన్ 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వరకే మీ పని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వరుసగా అన్ని క్లాసులు వస్తాయి. నీట్గా ఇంట్లో కూర్చొని నోట్స్ లాగా రాసుకొని ప్రాక్టీస్ చేయండి బాగా. మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీ అవుతుంది. మనకు హాలిడేస్లోనే మ్యాక్సిమం ఎక్కువ చాప్టర్లు కూడా కవర్ అయ్యేటట్టు నేను చేస్తాను. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.